గ్రామ పంచాయతీ పరిధిలోని వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడాయి. మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ తమ రాఘవేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు, యువతులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోనకల్ గ్రామ పంచాయతీలోని 9 కాలనీలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి న్యాయ నిర్ణేతల అభిష్టం మేరకు 9 చోట్ల ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక బహుమతులను ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అందరితో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలనే ఆలోచనతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించి అందరికీ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన విశేషమైన స్పందనను చూస్తే ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈరోజు మా గ్రామ పంచాయతీ పరిధిలో మా కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం మన మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ సార్ గారు నిర్వహించాలని, మా అందరినీ ఆనందపరచాలని కోరుకుంటున్నాను. పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇలాంటివి కండక్ట్ చేయాలని, నేను గెలవాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ ఏదైతే కనుమ పండుగ ఉందో ఈరోజు మనం జన్నారం పొన్కల్ గ్రామంలో 10 వార్డ్స్లో వారి ఇంటి ముందే వాళ్ళ ముగ్గులను ఏర్పాటు చేసి వారికి బహుమతి ఇచ్చి వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చాలనే ఉద్దేశమే రాఘవేంద్ర ట్రస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశ పరంగా ఈ 2 డేస్ నుంచి పొన్కల్ గ్రామంలో ప్రతి వీధి తిరిగి వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి అక్కడ ఉన్న వాడలలో ముగ్గులు వేయించి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే మిగతా వారందరికీ కూడా ప్రైజులు ఇస్తూ వాళ్ళందరికీ సంతోషపరచాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో